హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు, మండలాలపై కీలక అప్డేట్ వచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు పరిపాలనా మార్పులపై ప్రభుత్వం అత్యంత కీలకమైన పునరాలోచనలో పడింది. గత నెల అంటే నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లె, మార్కాపురం మరియు పోలవరం అనే 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజా అభిప్రాయం కోసం నెల రోజులు సమయం ఇచ్చారు. సో, మనం గత వీడియోలోనే చెప్పుకున్నామండి. సో, గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రెజెంట్ విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటుపై. సో, తుది నిర్ణయం అయితే ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత అంటే గరిష్టంగా ప్రజలకు ఒక నెల సమయం అయితే ఇవ్వటం జరిగింది. సో, చాలా చోట్ల ఉదాహరణకు సిద్ధవటం ఇలాంటి మండలాల్లో కడప దగ్గరగా ఉండే ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో వాళ్ళకి ఈ విధంగా మెయిన్ అంటే సెంటర్ చేయడం వల్ల అక్కడ వారు వెళ్ళాలంటే చాలా దూరమైతే ఉంటుంది. సో, ఈ విధంగా చాలామంది వారి వారి అభ్యంతరాలను గూడా ఈ నెల రోజుల్లో వ్యక్తం చేశారనమాట. మరి ఎక్కడెక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేశారు? ఆహ్, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది చూద్దాము. అయితే ఈ గడువులోగా వివిధ జిల్లాల కలెక్టర్లకు సుమారు 500కు పైగానే విన్నపాలు, అభ్యంతరాలు రావటం ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసిందని చెప్పాలి. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు మరియు మండలాల విలీనం పైన ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభ్యంతరాలు వ్యక్తమైన ప్రాంతాల్లో నెల్లూరు జిల్లానే అగ్రస్థానంలో ఉన్నది. మరి ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కలువాయి, సైదాపురం మరియు రావూర్ మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్‌లో విలీనం చేశారు. ఈ నిర్ణయంపై ఆయా మండలాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆహ్, చరి చారిత్రాత్మక చారిత్రక మరియు భౌగోళిక సంబంధాలు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి అని జెప్పేసి ఎక్కువగా ఆహ్, కొద్ది రోజులుగా అయితే అధికార పార్టీ టీడీపీ నాయకులు సైతం, కార్యకర్తలు సైతం ఈ రోడ్లు ఎక్కారనమాట. రోడ్ల మీదకొచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆహ్, కూరుకొండ రామకృష్ణ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వానికి వరుస లేఖలు రాయటమే కాకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌లను కలిసి క్షేత్రస్థాయిలో ఈ మేరకు పరిస్థితులనైతే వివరించారు. ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర నిరసనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించారు. తన నిర్ణయానికి భిన్నంగా ప్రజలు ఎందుకు స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి ఆయన సీఎం ప్రత్యేక నివేదికలను తెప్పించుకున్నారు. స్థానిక భౌగోళిక ఇబ్బందులు, రాజకీయ సమీకరణాలు మరియు ప్రజల సెంటిమెంట్‌లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కల్వాయి, రావూరు, సైదాపురము మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలాగా సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 28న జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై తుది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కర్నూలు జిల్లా ఆదోని మండల విభజనపై కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఆదోని మండలాన్ని విభజించి 17 గ్రామాలతో కొత్తగా పెద్ద పరిహారం అనే మండలాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదిత మండల కేంద్రం కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారనమాట. చాలా గ్రామాలకు ఈ మండలాల కేంద్రం నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, పైగా అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఆదోని మీదుగానే ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామాలను ఆదోని మండలంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదికలను సేకరిస్తోంది. అభ్యంతరాలొచ్చిన ప్రతి అంశాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 25న జరిగే కీలక సమావేశంలో కలెక్టర్ల నివేదికలను అధ్యయనం చేసి 28న ముఖ్యమంత్రి సమీక్షలో తుది నిర్ణయాలు జరపనున్నారనమాట.
ప్రజల కోరిక మేరకు నెల్లూరు మండలం విలీనాన్ని రద్దు చేయటం, అలాగే పెద్ద పరిహారం పెద్ద పరిమాణం మండలం ప్రతిపాదనలో మార్పులు చేయడం వంటి నిర్ణయాలపైన స్పష్టత రానుంది. ఈ చర్చల అనంతరం తుది నివేదిక మంత్రివర్గం ముందుకు తీసుకెళ్తుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వెలువడుతుందని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెలాఖరులోగా గెజిట్ ఖరారు చేయనుంది.